నామినేషన్ల పర్వం నాటి నుంచి అనేక రకాల కుయుక్తులు పన్నాగాలకు తెరలేపి విఫలం కావడంతో ఇప్పుడు వైసీపీ పోలింగ్ రోజు గేమ్ ప్లాన్ కు రంగం సిద్దం చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద వివాదాలు సృష్టించి గందరగోళం చేసి తద్వారా పోలింగ్ కేంద్రాల వద్దకు ఎవరిని రానివ్వకుండా చేయాలని, దీనివల్ల టీడీపీ ఓట్లు తగ్గుతాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇటువంటి గేమ్ ప్లాన్ ను తిప్పికొడతామని, పోలింగ్ కేంద్రాల వద్ద వివాదాలు సృష్టించే వారిని వెంటపడి తరుముతామని టీడీపీ జనసేన నేతలు కార్యకర్తలు చెబుతున్నారు. ప్రజల్లో ఉన్న బలాన్ని కాకుండా కుట్రలు కుతంత్రాలను నమ్ముకుని ఎన్నికల్లో నెగ్గాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నాలకు మొదటి నుంచి అవాంతరాలే ఎదురవుతున్నాయి. షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి పోలీస్ అధికారులు ఇతర సిబ్బందిని తమ గుప్పెట్లో పెట్టుకుని ఎన్నికల షెడ్యూల్ను నడపాలని చూసిన వైసీపీ నేతలకు అడుగడుగునా అడ్డు తగిలారు. అనేక మంది ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులను కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. మరోవైపు రాష్ట్ర పోలీస్ బాస్ ను, ఇంటెలిజెన్స్ చీఫ్ ను కూడా కేంద్ర ఎన్నికల సంఘం పక్కన పెట్టింది. నామినేషన్లు వేసే రోజే అనేక మంది టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను వేయనివ్వకుండా చేస్తారని, వేసిన తర్వాత తమతో అంటకాగుతున్న రిటర్నింగ్ అధికారుల ద్వారా ఏదో ఒక సాగుతో తిరస్కరిస్తారని ప్రచారం చేశారు. ఇదంతా ఏమీ జరగకపోవడంతో పేటీఎం బ్యాచ్ సైలెంట్ అయింది. ఆ తర్వాత కొంతమంది అభ్యర్థులకు డబ్బులిచ్చి మేనేజ్ చేయాలని చూశారని కూడా ప్రచారం చేశారు. అందులో కూడా విఫలమైపోయారు. చివరకు పోలింగ్ కు 2 రోజుల ముందు సంక్షేమ పథకాల డబ్బు పంపిణీని 14,000 కోట్ల రూపాయలు లబ్ధిదారుల అకౌంట్లో వేసి ప్రభుత్వ సొమ్ముతో ఓట్లు కొనుగోలు చేయాలని వేసిన వ్యూహం కూడా బెడిసికొట్టింది. ఇప్పుడు జనవరిలో బటన్ నొక్కి 5 నెలల వరకు డబ్బు ఇవ్వకుండా మొత్తం కలిపి 2 రోజుల ముందు ఇచ్చేందుకు చేసిన ప్రయత్నాన్ని ఎన్నికల కమిషన్ అడ్డుకుంది. దీంతో వైసీపీ డీలా పడింది. ఈలోపు అనుకోని అతిథుల్లా దేశ విదేశాల నుంచి ఆంధ్ర జనం తరలి రావడం అధికార పార్టీకి షాక్ ఇచ్చింది. వస్తున్న జనం ఓట్ ఫర్ చేంజ్ అని చెబుతుండటంతో వైసీపీకి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పోలింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా చూడాలని, ప్రజలందరూ స్వేచ్ఛగా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాజీ కమిషనర్, ఏపీ ఎలక్షన్ వాచ్ కన్వీనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏబిఎన్తో చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద అల్లర్లు సృష్టించాలని చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవాలని రాష్ట్ర డీజీపీతో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర సీఈఓకు లేఖలు పంపారు. ఇప్పుడు వైసీపీ నేతలు పోలింగ్ రోజు గేమ్ ప్లాన్ కు రంగం సిద్దం చేశారు. ప్రధానంగా అధికార పార్టీలో ఉన్న రౌడీ ఎలిమెంట్స్ ను ఉపయోగించి పోలింగ్ కేంద్రాల వద్ద వివాదాలు సృష్టించాలని వ్యూహం సిద్దం చేసినట్లు తెలుస్తోంది. అయితే పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది మాత్రం ఈసారి సహకరించే అవకాశమే లేకపోవడంతో ఏజెంట్లను గట్టివాళ్లను పెట్టాలని భావించారు. ప్రతిపక్షాలకు చెందిన ఏజెంట్లను కేసులు ఉంటే బయటకు పంపాలని చేసిన ప్రయత్నానికి కూడా ఎన్నికల కమిషన్ గండికొట్టింది. కేసులున్నప్పటికీ పోలింగ్ కేంద్రాల్లోకి ఏజెంట్లుగా రావచ్చని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఏజెంట్ల వివరాలు రిటర్నింగ్ అధికారులకు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఏజెంట్ల క్రిమినల్ హిస్టరీని పోలీసుల ద్వారా పరిశీలించాల్సిన అవసరం లేదని కూడా చెప్పడంతో వైసీపీలో నిరుత్సాహం నెలకొంది. చివరకు పోలింగ్ రోజు వివాదాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తే అడ్డుకోవాలని ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ప్రతిపక్షాలు కాదు, ఓటర్లే తిరగబడతారని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.